ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఎస్ఎస్డి టోకన్లు 20,000 అయితే ఉన్నాయి. 14th దర్శనానికి మార్నింగ్ 7 AM నుంచి రాత్రి 10 PM వరకు ఉండే టైమ్ స్లాట్స్ అనే టోకన్స్ అయితే ఇష్యూ చేస్తున్నారు. ఈరోజు డేట్ 13th May 2025. అంటే ఒకరోజు ముందు దర్శనానికి అయితే వాళ్ళు టోకన్స్ అనేవి ఇస్తారు. ఎలా అంటే రేపు దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే ముందు రోజే వెళ్ళి టోకన్స్ అయితే వేసుకోవాలి. విష్ణు నివాసం, అలాగే శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్ 3 ప్లేసెస్లలో ఈవినింగ్ 8 PM నుంచి 9 PM ఈ టైమింగ్స్లో ఎప్పుడైనా క్యూ లైన్లో వెయిట్ చేసి ఉంటే టోకన్స్ అనేవి ఇష్యూ చేయడం స్టార్ట్ అయితే చేస్తారు. ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ అనేది యాడ్ చేశాను, చూడండి. తిరుమల.org అనే వెబ్సైట్లో మనకైతే లైవ్ స్టేటస్ అనేది ఉంటుంది. ప్రజెంట్ టైము 8:30 PM అయింది. 8కే టోకన్స్ అనేవి ఇష్యూ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడైతే ప్రజెంట్ 20,000 టోకన్స్ అయితే ఉన్నాయి లైవ్ స్టేటస్. మీకు ఎప్పుడైనా చూడాలి అనుకుంటే తిరుమల.org అనే వెబ్సైట్లో వెళ్ళి చెక్ చేయండి. టోకన్స్ ఎన్ని బ్యాలెన్స్ ఉండేది ఇక్కడ కనిపిస్తుంది. ఈరోజు డేట్ 13th అవ్వడం వల్ల టోకన్స్ వెబ్సైట్లో మాత్రం 14th దర్శనానికి అయితే కనిపిస్తుంది. విజిబిలిటీ అయితే చూశారు కదా ఇంతకుముందు, ఆ టోకన్స్ లిస్ట్ అనమాట. ఈ టోకన్స్ ఎలా వేసుకోవాలి అంటే ఆధార్ కార్డు లేదంటే ఏదైనా ఐడి ప్రూఫ్, సాఫ్ట్ కాపీ, ఏదర్ జిరాక్స్ లేకుంటే ఒరిజినల్, ఇలాగ ఏవైనా డాక్యుమెంట్స్ తీసుకొని క్యూ లైన్లో వేచి ఉంటే ఫోటో క్యాప్చర్ చేసుకొని పర్సన్ని క్యాప్చర్ చేసుకొని ఆ తర్వాత మన టోకన్ టైం స్లాట్ ఉన్న టోకన్ అయితే ఇస్తారు. రేపు దర్శనానికి వెళ్ళాలి అంటే ముందు రోజే వెళ్ళి టోకన్ అయితే వేసుకోవాలి. ఎస్ఎస్డి అయినా డిడి అయినా రెండు ఒకటే, బట్ డిఫరెంట్ లొకేషన్స్లో ఇవ్వడం వల్ల నేమ్స్ అనేది చేంజ్ ఉంటుంది. దివ్య దర్శన్ టోకన్స్ అయితే శ్రీవారి మెట్టు మార్గంలో ఇస్తారు. మార్నింగ్ 6 AM నుంచి అయితే ఇస్తారు. అక్కడ ఓన్లీ 3,000 ఉంటుంది. కాబట్టి ఎస్ఎస్డి టోకన్స్ అయితే తీసుకోండి. శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్ అండ్ విష్ణు నివాసం 3 ప్లేసెస్లో అయితే ఈజీగా దొరకడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ మే అవ్వడం వల్ల క్రౌడ్ కొంచెం రష్గానే ఉంటుంది. కొద్దిగా వీలైతే ట్రై చేయండి. ముందు రోజే వచ్చి తిరుపతికి టోకన్స్ వేసుకొని నెక్స్ట్ డే దర్శనానికి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. వన్స్ తిరుపతిలో టోకన్స్ వేసుకున్నాక తిరుమల దర్శనానికి వెళ్ళిన తర్వాత తిరుపతిలో లోకల్ టెంపుల్స్ చాలానే ఉన్నాయి. వీలైతే విజిట్ చేయడానికి ట్రై చేయండి. అందులో మేలో జరిగే తాతయ్యగుంట గంగమ్మ జాతర అనమాట. తిరుపతిలో బాగా ఫేమస్ గంగమ్మ తల్లి జాతర అనమాట. వీలైతే దర్శించుకోవడానికి ట్రై చేయండి. రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్కి నియర్ బై 2 kilometers రేడియస్లోనే ఉంటుంది టెంపుల్. ఆపోజిట్లో కనిపిస్తుంది గోవిందరాజస్వామి టెంపుల్ని కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి. అలాగా చూసుకుంటే కపిలతీర్థం, ఇస్కాన్ టెంపుల్, రెప్లికా టెంపుల్ అంటే నమూనా ఆలయం అనమాట. తిరుమలలో మనకి టెంపుల్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చి జూ పార్క్ రోడ్లో అయితే ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తుంది రెప్లికా టెంపుల్. ఈ టెంపుల్ జూ పార్క్ వెళ్ళే మార్గంలో అయితే ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వస్తుంది. అల్పిరి స్టెప్స్కి నియర్ బై ఉంటుంది. వీలైతే ఆటోస్ తీసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. లేకుంటే నడిచి వెళ్తానంటే గూగుల్ మ్యాప్స్ చూసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ టెంపుల్ పేరు వచ్చి రెప్లికా టెంపుల్, లేకుంటే నమూనా ఆలయం అని చెప్పి సెర్చ్ చేయండి. అలాగా అల్పిరి స్టెప్స్ మార్గంలో అయితే కృష్ణుడి టెంపుల్ కూడా ఉంటుంది. వీలైతే విజిట్ చేయండి. కపిలతీర్థం శివాలయం అనమాట, దర్శించుకోవడానికి ట్రై చేయండి. ఇంకా తిరుపతి అవుట్కట్స్ విషయానికి వస్తే తిరుచానూరు ఒకలామాత టెంపుల్, తనపల్లి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండ్ శ్రీనివాస మంగాపురం శ్రీవారి మెట్ల మార్గం దగ్గర అయితే ఉంటుంది. అలాగ అవుట్కట్స్ అంటే శ్రీకాళహస్తి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్. రీసెంట్గా అరుణాచలం బాగా ఫేమస్ అయింది. అరుణాచలం కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇలాగ తిరుపతి మొత్తం చాలా డివోషనల్ ప్లేస్ అండి. తిరుపతికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ తిరుమలలో ఉన్న టెంపుల్సే కాకుండా తిరుపతిలో ఉన్న టెంపుల్స్ కూడా విజిట్ చేస్తున్నారు. వీలైతే మీకు కూడా టైం అనేది ఉంటే విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఒకలామాత టెంపుల్. ఈ టెంపుల్ బెంగళూరు హైవేలో అయితే ఉంటుంది. వియా చంద్రగిరికి వెళ్ళే రోడ్ అనమాట. అలాగే కాణిపాకం వెళ్ళే రోడ్ అని కూడా పిలుస్తారు. ఒకలామాత టెంపుల్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది. నెక్స్ట్ అల్పిరి మెట్ల మార్గంలో ఉంటున్న కృష్ణుడు టెంపుల్ అనమాట, బాలకృష్ణుడు. ఇక్కడ కృష్ణుడు చుట్టూరా గోమాతలు అయితే ఉంటాయి, అంటే ఆవులు. దర్శించుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అల్పిరి మెట్ల మార్గం లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. వన్స్ మీరు లోపలికి వచ్చిన తర్వాత ఈ టెంపుల్ అయితే మీకు కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్. వీలైతే దర్శించుకోండి.